యూరోప్లో ఫుట్బాల్ క్లబ్ల మధ్య పోటీ ఎలా మొదలైంది? ఛాంపియన్స్ లీగ్కి ముందు కూడా ఒక పెద్ద ట్రోఫీ ఉందా? ఈరోజు వీడియోలో యూరోపియన్ క్లబ్ ఫుట్బాల్ చరిత్రను సులభంగా తెలుసుకుందాం. 20వ శతాబ్దం ప్రారంభంలో యూరోప్లో ప్రతి దేశానికి తమ లీగ్స్ ఉండేవి. కానీ దేశాల మధ్య క్లబ్స్ ఆడే అంతర్జాతీయ టోర్నమెంట్ మాత్రం లేదు. లాటిన్ కప్ 1949-57. 1949లో ప్రారంభమైన లాటిన్ కప్ ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ దేశాల లీగ్ ఛాంపియన్ల మధ్య జరిగే టోర్నమెంట్. ఈ పోటీలో రియల్ మాడ్రిడ్, బార్సిలోనా, ఏసీ మిలాన్ లాంటి క్లబ్స్ మెరిశాయి. కానీ ఇది యూరోప్ మొత్తం క్లబ్లను కవర్ చేయలేదు. కొత్త ఐడియా, పెద్ద టోర్నమెంట్ అవసరం. ఫుట్బాల్ అభిమానులకు ఆసక్తి పెరిగింది. మీడియా కూడా ఒక పెద్ద యూరోపియన్ టోర్నమెంట్ కావాలని కోరింది. అప్పుడే ఫ్రాన్స్ జర్నలిస్ట్ ఒక విప్లవాత్మక ఆలోచన ముందుకు తెచ్చారు. యూరోపియన్ కప్ ఆవిర్భావం. 1955లో పుట్టిన యూరోపియన్ కప్ అదే నేటి యుఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్కి పునాది. మొదటి టోర్నమెంట్లో యూరోపాలోని టాప్ క్లబ్స్ అందరూ పాల్గొన్నారు. రియల్ మాడ్రిడ్ ఆధిపత్యం. యూరోపియన్ కప్ ప్రారంభ సంవత్సరాలలో రియల్ మాడ్రిడ్ పూర్తిగా డామినేట్ చేసింది. వరుసగా 5 టైటిల్స్. యూరోపియన్ ఫుట్బాల్లో ఇది కొత్త చరిత్ర. ఇక్కడి నుంచే ఛాంపియన్స్ లీగ్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సో ఇక ఆధునిక ఛాంపియన్స్ లీగ్లో చాలా మార్పులు చేశారు. కాలక్రమంలో టోర్నమెంట్ ఫార్మాట్ మారింది. ఎక్కువ టీమ్స్, అలాగే గ్రూప్ స్టేజ్, నాకౌట్స్, ఇలా చాలా చేంజెస్ వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.